జూనియర్ ఎన్టీఆర్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు అని చాలా మంది ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా చాలు ఎన్టీఆర్ చెవిన ఆ విషయం పడితే ఆలోచించడం ఉండదు. నెక్స్ట్ మినిట్లో వారికి సహాయం అందడమే. ఇప్పటికే ఎంతో మందికి రహస్య దానాలు చేస్తున్న ఎన్టీఆర్ తాజాగా ₹1,00,00,000 భారీ విరాళం ప్రకటించి 2 తెలుగు రాష్ట్రాల అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఎంతో మంది ప్రజలు జనజీవనాన్ని కోల్పోయారు. లక్షలాది మంది ఇండ్లు వరదల్లో మునిగిపోయాయి. ఎంతో మందికి తినడానికి తిండి లేక ఎవరు ఆహారం అందిస్తారా అని బిక్కుబిక్కుమంటూ ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం నీళ్లు తాగడానికి కూడా లేదు. లాలాజలం మింగుకుంటూ తమ పరిస్థితిని వెళ్లదీసుకుంటున్నారు. అయితే అలాంటి దుస్థితి ఇప్పటికీ ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. ఇక దీంతో చాలా మంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు 2 తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలు సీఎం సహాయక నిధికి అందజేస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తన వంతుగా ₹1,00,00,000 భారీ విరాళాన్ని 2 తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వచ్చిన వరదల్లో ఇరుక్కున్న ప్రజలను చూస్తే నా హృదయం ఎంతగానో కలిచివేస్తుంది. వర్షం కారణంగా వచ్చిన వరద బీభత్సం చూసి నేను ఎంతగానో చలించిపోయాను. అందుకే నా వంతుగా 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల విరాళం అందిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ విపత్తు నుండి తొందరగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బయటపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మంచి మనసుకు ఎంతో మంది అభిమానులు ఆయన్ని పొగుడుతున్నారు. ఇక మరికొంతమందేమో ఎన్టీఆర్ ఈ విరాళం ఇవ్వడానికి కారణం చంద్రబాబు, బాలకృష్ణ మెప్పు పొందడానికి అని అంటూ ఉంటే, మరికొంతమందేమో మెప్పు కోసం కాదు, ప్రజల కోసం ఆయన ఆలోచించారని ఇలా సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు.